ఇప్పుడు రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అంటే మీరు మొత్తం ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రశ్నించడమే మీ టార్గెట్ గా పెట్టుకున్నారా ఎట్లా? ప్రజాపక్షంలో ఉన్నాం, మేము సమస్యల గురించి మాట్లాడుతున్నాం. Okay. అసలు తెలంగాణ ఉద్యమాలకు వచ్చిందే సమస్యలను జనం లోపలి తీసుకుపోయి దాని పరిష్కార మార్గాల గురించి వెతుకుతున్న క్రమంలో ప్రత్యేక రాష్ట్రం తప్ప దీనికి సొల్యూషన్ లేదనే అంశాల మీద తర్వాత డిఫరెంట్ జియో 36 కావచ్చు, జియో 610 కావచ్చు, పృథ్వీరాజ్ అనగానే ఇక ఎవరుంటే వాళ్ళ మీద మాట్లాడతాడనేది కాదు. ప్రజాప్రభుత్వం ఎవరు వచ్చి మాకు సజెషన్స్ ఇచ్చినా సలహాలు ఇచ్చినా మేము తీసుకోవడానికి రెడీ, కావాలని మా ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది మొదలు పెట్టారు కొంతమంది కలిసి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ అసెంబ్లీలోనే చెప్పినటువంటి మాట. ఇది బక్వాస్ అండ్ బేకార్ మాట. నేను చాలా హర్ట్ అయి ఫీల్ అయ్యి మాట చెప్తున్నాను. ఇది కొంచెం బేకార్ మాట ఇదంతా తను చెప్పేది. సంపినోళ్ళే సంతాప సభ పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. మరి నువ్వు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తున్నావు నా దర్వాల కాడికి ఎవరు వచ్చినా నా అంత ఓపెన్ ఉన్నాయి, ఎవరు చెప్పినా ఏం చేస్తాం ఏందని. ఆయన మాత్రం నేను చేతలు చేసే ముఖ్యమంత్రిని, నేను ఒక రైతు బిడ్డని, ఒక నల్లమల్ల బిడ్డని, సో నేను సీఎం చైర్ లో కూర్చుంటే ఓడ్చుకోలేక కొంతమంది నేను ఎంత పనులు చేసినా కూడా చెయ్యట్లేదని భజనం చేస్తుందని చెప్పేసి. అవి లాస్ట్ కి నువ్వు ఎట్లా తయారైపోయినావు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పిట్ట కథల పొట్లాలు ఇస్తున్నావు నువ్వు అంతే తప్ప నువ్వు పెద్ద పని చేస్తున్నట్టుగా అయితే కనబడతలేదు. నీకు నీరు వందిమాగదులు చుట్టుండి అన్నా ఊహు అన్నా ఈహి అని మావుడు సీఎం 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 అని అంతకుముందు ఎట్లయితే పిలిపించుకుంటున్నావో ఇప్పుడు కూడా అట్లనే నీకు నువ్వు ఊహాలోకాలలో ఉన్నావు చెప్తున్నా. ప్రాక్టికల్ గా నువ్వు చేస్తున్నాయి చాలా పొరపాట్లు జరుగుతున్నాయి. పర్సనల్ ఒపీనియన్, కేసీఆర్ బెటర్ ఉండేనా ఈవెన్ రేవంత్ రెడ్డి బెటరా? లేదు, కేసీఆర్ చాలా దుర్మార్గమైన పనులు చేసిండే. ఆయనకన్నా నేను బెటర్. కాకపోతే ఒకరు కొరికి చంపిరు, ఒకరు రాకి చంపుతురు అంతే, ఇలా తేడా ఏం లేదు. ఇప్పుడు ముందే ప్రశ్నించేటోళ్ళని ఎక్కువ లోపల వేస్తున్నారు. మరి మీరు ఇంత ఆవేశంగా ఇంతగానో ప్రశ్నిస్తే రేపు నాడు ఒకవేళ జైలు అట్లాంటివి మళ్ళీ రిపీట్ అయితే ఏం చేస్తాం భయ్? పోతాం, బరాబర్ పోతాం. ఎంతమంది జైళ్ళలో పోలే.